ఈటల రాజేందర్ గారు అందులో ఇంకా ఆయనకు అంగి మారింది కానీ వాసన అయితే మారినట్టుగా అనిపిస్తలేదు. నాకు కొంచెం గౌరవం ఉండే, ఎందుకంటే ఇట్లాంటి దాంట్లో కొంచెం కలిసి వస్తాడేమని. ముందు రోజు హరీష్ కేటీఆర్ మాట్లాడితే తెల్లారి అదే జిరాక్ తీసుకొచ్చి రాజేందర్ అన్న చదువుతున్నాడు. కనీసం భాషనైనా మార్చుకో రాజేందర్ అన్న, నువ్వు అందులో ఉండొచ్చినావు అని ఇంత బానిసత్వం వాళ్ళకు చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను మెడలోటి దొబ్బినప్పుడు తెలంగాణ సమాజం నీ పక్కన నించున్నది. వాళ్ళ పక్కన నించోకు, దొంగల పక్కన, తెలంగాణ ప్రజల పక్కన నించో. ఇవాళ నేను ఢిల్లీకి పోతున్నారా, రేపు మోడీ దగ్గరకు పోదాం. సబర్మతి రివర్ ఫ్రంట్లో 64,000 కుటుంబాలను బయటకు పంపించిండు ఆయన. 40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉందో, 25,000 కోట్ల రూపాయలు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి అడుగుదాం మోడీ గారిని. ఎందుకేడు మోడీ గారు మనకు? మనం పన్ను కడతలేమా? సికింద్రాబాద్ నువ్వే గెలుస్తువి, చేవెళ్ళ నువ్వే గెలుస్తువి, మల్కాజ్గిరి నువ్వే గెలుస్తువి, మెదక్ నువ్వే గెలుస్తువి, అన్నీ మీరే గెలుస్తారు. మరి మీకు బాధ్యత లేదో 10,000, 20,000, 25,000 కోట్లు మోడీ దగ్గర ఇప్పించడానికే? హరీష్ రావు గారు రాసిస్తే చదివే గంత దిక్కుమల్ల పడుతుందా రేవంత్ రెడ్డి? నీకేమైనా అవగాహన ఉందా? నీకైనా జ్ఞానం ఉందా? రేవంత్, ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చినావు కదా, నువ్వు ఇవాళ నేను రాజశేఖర్ గారితో మాట్లాడినప్పుడు నా స్పీచ్లు ఉంటాయి. నేను తెలంగాణ ఆత్మగౌరవ బావుటాన్ని ఎగరేసినప్పుడు నాది 3.5 గంటల స్పీచ్ ఉంటుంది. నాకు కొన్ని వందల స్పీచ్లు ఉంటాయి. అసెంబ్లీలో పోయి నువ్వు కొట్టు, నీకు తెలుస్తుంది నేను ఎవరినో. నాకు వచ్చినటువంటి తెలంగాణ ఆత్మగౌరవ బావుట సందర్భంగా నాకు వచ్చినటువంటి అప్రిషియేషన్, ఆ సన్మాన పత్రాలు నీకు ఇప్పుడు పంపిస్తా. నేను 60 రోజులే వాస్తవంగా ఎవరు మాట్లాడిన నాడు ఈ హైడ్రా గురించి మాట్లాడింది నేను. అహ్మదాబాదులో నరేంద్ర మోడీ గారు కూడా సబర్మతి నది దగ్గర బ్యూటిఫికేషన్ కానీ క్లీనింగ్ కానీ చేసింది. దానికి కాస్ట్ వచ్చేసి 1,400 కోట్ల రూపాయలు అండి. మీరు వెబ్సైట్లో కొడితే దొరుకుతుంది. మొత్తం దాని మీద మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బు 1,400 కోట్ల రూపాయలు. మీరు గూగుల్లో ఎక్కడ కొట్టినా కూడా మీకు దొరుకుతుంది. ఆ కాగితం కూడా 20,000 కోట్లు ఖర్చు పెట్టి 2,511 కిలోమీటర్ల గంగా నది ప్రక్షాళన కోసం గంగా నమామి పేరిట ఖర్చు పెడుతున్న డబ్బు ఇంత. ప్రపంచంలో ఏ ప్రభుత్వం, ఏ దేశం కూడా ఇట్లా ఖర్చు పెట్టలేదు. నువ్వు మాత్రం 1,50,000 కోట్లు అంటున్నావు.